కళాశాలలో కూడా ఇలాంటి ప్రోగ్రాం జరిగేటప్పుడు మ్యాక్సిమం మనం ఇలాంటి ప్రోగ్రాం చేయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. కానీ మన కళాశాలకు వచ్చి మన పిల్లలందరికీ కూడా ఈ ఆక్యుపెన్షియల్ సైన్స్ మీద కొంత అవగాహన కలిగించాలని సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చారు. మన కళాశాల తరఫున వాళ్ళందరూ ముఖ్యంగా సార్కి స్వాగతం చెబుతూ అందరూ కూడా ఒకసారి క్లాప్స్ గట్టిగా కొట్టిందమ్మా. రండి ఆడపిల్లలు, రండి అమ్మా, ఆడపిల్లలు రండి. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్యనారాయణ గారు మనల్ని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్తారు. మీరు సైలెంట్గా ఉండి వినాలమ్మా. ఆడపిల్లలు రండి, వెళ్ళి రావాలి. ఎక్కడ కూర్చోండి. వరల్డ్ ఆకుపంచర్ డే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మీకు ఆకుపంచర్ గురించి బేసిక్ నాలెడ్జి ఇవ్వాలని వచ్చాను నేను. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. విజయవాడలోనే మా ఆఫీసు. 1000 మందికి ఆకుపంచర్ని నేర్పించారు. అలాంటి సైన్స్ ఎలాంటిదంటే మన ఒంట్లోనే 1000 మందుల కంపెనీలు ఉన్నాయి. ఎన్ని? 1000 ఉన్నాయి. ఇవాళ మీకు 11 మందుల కంపెనీల గురించి చెప్తాం. 11 మందుల కంపెనీల గురించి చెప్తాను. అవి మీరు మీ పెన్నుతో మీరే వాడుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు వినాల్సిందేంటి, అవి ఎక్కడున్నాయి, ఎందుకు ఉపయోగపడతాయి, ఈ 2 విషయాలు తెలుసుకుందరు. కానీ మొదటిది ఏంటంటే LU7. మొదటిది ఏంటి? LU7 ఎక్కడుంది? ఇక్కడ నుంచి 2 వేళ్ళు పైకి ఉంటాయి. దాంట్లో LU7 ఆకుపంచర్ పాయింట్ ఇమేజ్ అని కొట్టారు. ఎక్కడుంది, ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోవాలి. నేను మీకు ఆ పాయింట్ ఉపయోగం గురించి చెప్తాను. మీరు తర్వాత కరెక్ట్ చేసుకోండి. లిస్టు దగ్గర నుంచి 2 వేళ్ళు వెనక్కి. ఈ కంపెనీ ఎందుకు ఉపయోగపడదో చెప్పు. మందుల కంపెనీ. ఏం కంపెనీది? మందుల కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో ఏ ప్రాబ్లం వచ్చినా తగ్గిస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా, ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? తలనొప్పి, మెడ నొప్పి, మెడ పట్టుకుపోవటం, అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటివి వస్తాయి. ఇన్ని రకాల సమస్యలకి ఒకటే మందు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ మధ్య సమస్య మొదలైంది. మీరు చేత్తో నొక్కితే పోతుంది. ఇంకొంచెం ఎక్కువ రోజులు బట్టి ఉందనుకో, పెన్నుతో నొక్కితే పోతుంది. ఇంకొంచెం ఎక్కువ కాలం అయిందనుకోండి, ఆడితో నొక్కితే పోతుంది. ఇంకొంచెం ఎక్కువ కాలం బట్టి ఆ సమస్య ఉందనుకో, ఎలక్ట్రో ఆకుపంచర్ ఎక్విప్మెంట్తో చేస్తే పోతుంది. ఇంకా ఎక్కువ కాలం బట్టి ఉందనుకోండి, సూది పెట్టాలి. అంటే చేత్తో నొక్కామా, సూది పెట్టామా అన్న తేడా ఏంటి? ఈ మధ్య వస్తే చేత్తో పోవాలి. ఇంకొంచెం ఎట్లా చూడండి, మన కాలువ దెబ్బేసుకు పోయిందనుకోమ్మా, ఈ పక్కన ఈ మధ్య దెబ్బేస్తే
చేత్తో తీసేయచ్చు. ఇంకొంచెం ఎక్కువ రోజులు అయిందనుకోండి పార కావాలి, ఇంకొంచెం ఎక్కువ కాలం అయిందనుకోండి గడపలు కావాలి, ఇంకొంచెం ఎక్కువ కాలం అనుకోండి ప్రొక్లేనర్. అది పోకపోవడం ఉండదు, కాకపోతే సాధనాలు మార్చాల్సి వస్తుంది. చిన్నగా ఉంటే చిన్నగా పోతుంది, కొంచెం అయితే పోకపోవడం అనే మాట. మెమరీ పవర్ పెరగటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం చదివే చదువు మనకు గుర్తుండేలాగా, మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండేలాగా ఏంటి ఈ మందు కాదు, అది మందుల కంపెనీ. నీకు ఎప్పుడు ఎంత మందు కావాలో అంత మందు అక్కడ పెట్టి వాడుకోమంట. వాడుకుంటే ప్రాబ్లం ఉండదు, వాడుకోకపోతే దీనికి బయట రకరకాల మందులు వేసి ఏం చేస్తారు, ఈ దీనికి ఇంకొకటి తోడయ్యేలాగా 4, 5, 6 ఇలా తోడయ్యేలాగా చేసుకుంటున్నారు. ఇదేంటంటే మూల సమస్యని క్లియర్ చేస్తుంది. ఏం చేస్తుంది? మూల సమస్యని క్లియర్ చేస్తుంది. ఓకే, ఇది అర్థమైపోయిందిగా. దీని పేరేంటి? LU7. LU అంటే లంగ్ 7 అంటారు దీన్ని, లంగ్ 7. ఈ లంగ్ 7 లాంటివి ఎన్ని ఉన్నాయి మన ఒంట్లో? 1000 ఉన్నాయి. 1000 వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గుద్ది. 3 రకాల ప్రాబ్లమ్స్ మాత్రం తగ్గించలేము. ఏంటా 3 రకాల ప్రాబ్లమ్స్? ఇరిగిపోయినవి మన వల్ల కాదు, తెగిపోతే మన వల్ల కాదు, కుళ్ళిపోయినా మన వల్ల కాదు. కుళ్ళిపోయినవి కూడా మనం ఈ విధానంలో తగ్గించలేము. ఈ 3 కాకుండా ఇంకా ఏ ప్రాబ్లం అయినా సరే ఈ విధానంలో తగ్గిపోతుంది. మనం ఏమైనా కొనుక్కోవాలా? అవసరంలా. నీ ఆస్తి ఇది ఎక్కడుందో తెలిస్తే ఆరోగ్య దారిద్ర్యం ఉండదు. తెలవకపోతే, తెలియకపోతే ఎక్కడికో వెళ్తున్నాం. రకరకాల పరీక్షల పేరు మీద, మందుల పేరు మీద, సర్జరీల పేరు మీద మీ నాన్న సంపాదించిన ఆస్తి, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి రాయించుకోవటానికి సిద్ధంగా కొంతమంది బార్లా తెరుసు కూర్చున్నారు కదా. తెలిస్తే మీ ప్రాబ్లమ్స్ పోతాయి, మీ అమ్మ నాన్న, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రాబ్లమ్స్ పోతాయి. మీ ఇంటి పక్క వాళ్ళకి కూడా సలహా ఇవ్వచ్చు. ఎవరికన్నా మెడ నొప్పి ఉందనుకోండి, ఇక్కడ మీరు నొక్కొద్దు, నొక్కుకోండి అని చెప్పండి. కారణం ఏంటంటే ఎప్పుడు తలనొప్పి వచ్చినా నువ్వు నొక్కు అంటారు కదా. కాబట్టి మీరేం చేయాలి? వాళ్ళకి అలవాటు చేయాలి. అలవాటు చేయండి, అంతేగాని నేను నొక్కుతా అనబాకండి. మీరు నొక్కాల్సి వచ్చినప్పుడు నొక్కుదురు. కానీ ఎప్పుడు దీంట్లో థెరపిస్ట్ అయిన తర్వాత అప్పుడు కదా నాలెడ్జ్ షేర్ చేయండి. మీ టైం దానికోసం కేటాయించండి. ఇప్పుడు చదువుకునే కాలంలో మీరు చదువుకోవాలి అంతే, సరేనా? కానీ అమ్మ నాన్నకి చేయాలి, బయట వాళ్ళకి చెప్పాలి, అమ్మ నాన్నకి చెయ్యాలి. మీ తమ్ముడికి మీ అన్నకి కూడా ఏం చేస్తారు చెప్పండి, ఇక్కడ నొక్కితే అక్కడ పోద్ది అని కదా. ఎందుకని వాళ్ళకి అలవాటు చేయాలి. లేకపోతే చెల్లి ఎక్కడున్నావు రా నొక్కుతూ కానీ అంటారు కదా, అదొద్దు. సరే ఓకే, ఒక మందుల కంపెనీ చెప్పేశాను. రెండవ మందుల కంపెనీ అది ఎక్కడుంది అంటే ఇక్కడి నుంచి 3 ఏళ్ళమ్మా. ఇక్కడి నుంచి 3 ఏళ్ళు. ఇక్కడ 2 టెండాన్స్ ఉంటాయి, టెండాన్స్ టైం దారాల్లాగా ఉంటాయి. వీటి మధ్య నొక్కాలి. ఈ మధ్య నొక్కితే ఏమవుతుంది అంటే, ఇక్కడ నొక్కితే ఏమవుతుంది అంటే బొడ్డు సెంటర్ నుంచి ఇక్కడ వరకు
ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. ఏ ప్రాబ్లం అయినా, అది డైజెస్టివ్ ప్రాబ్లం కావచ్చు, సర్క్యులేటరీ ప్రాబ్లం కావచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లం కావచ్చు, ఎక్స్పిరేటరీ ప్రాబ్లం కావచ్చు. ప్రాబ్లం ఏదైనా పోవాల్సిందే. అంత పవర్ఫుల్ మందుల కంపెనీ ఇక్కడ ఉంది. అంత పవర్ఫుల్ అంటే ఈ ఏరియాలో ఏముంది అని చూస్తే మన ఒంట్లో ఉన్న 12 అవయవాలకు గాను 10 అవయవాలు ఇక్కడే ఉన్నాయి. ఏముంది అక్కడ? లంగ్స్, హార్ట్, పెరికార్డియా, లివర్, గాల్ బ్లాడర్, స్టమక్, స్ప్లీను, ప్యాంక్రియాస్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. 12 ఆర్గాన్లు గాను 10 ఆర్గాన్లు ఇక్కడే ఉన్నాయి. ఈ 10 ఆర్గాన్లలో వచ్చే హెచ్చు తగ్గులే రోగాలు. ఈ P6 ఏం చేస్తుంది? ఆ హెచ్చు తగ్గులు లేకుండా ఈ ఆర్గాన్స్ అన్ని సమస్థితికి వచ్చేలాగా చేయడం ద్వారా మనకి రెస్పిరేటరీ, శ్వాసకు సంబంధించిన, సర్క్యులేటరీ, రక్త సరఫరాకు సంబంధించిన, డైజెస్టివ్, గ్యాస్ట్రిక్ కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, వామిటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. తగ్గకపోవటం అనే మాట నొక్కకపోవటమే తప్ప నొక్కితే తగ్గకపోవటం అనే మాట లేదు. మీరు ఇంకో మాట చెప్తున్నా, ఇక్కడ నొక్కితే వచ్చే వాంతి కూడా ఆగిపోతుంది. అంత పవర్ఫుల్ మెడిసిన్ ఇది. ఎవరి కోసం తయారైంది? ఇది మీకోసమే తయారు. రెండవ కంపెనీ అర్థమైందా? ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గించే పెద్ద మందుల కంపెనీ. మన బాడీలో అతి పెద్ద మందుల కంపెనీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, మూడో కంపెనీ ఆడపిల్లలకు చాలా ముచ్చటైన కంపెనీ ఇది. ఏంటంటే అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూపుడు అంటే బొటన వేలు చూపుడు వేలుకి మధ్యలో జంక్షన్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఒక వేలు ముద్ర లోపలికి ఇక్కడ ఉంటుంది. మనం ఈ చూపుడు వేలు వైపు నొక్కాలి. ఇదేంటంటే తల ముందు భాగం, మెడ ముందు భాగం లో ఏ ప్రాబ్లం అయినా తగ్గిస్తుంది. మన ముఖం గ్లో వచ్చేలాగా చేస్తుంది. అంటే మీరు ఏదైనా పెళ్లికి వెళ్ళాలనుకోండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి గీకించుకోవాల్సిన పనేలే. ఇక్కడ కాసేపు ఇట్లా మర్దనా చేసుకోండి, ఫేస్ గ్లో వచ్చేస్తుంది. తర్వాత ఓకే, ఫేస్ గ్లో వచ్చే మాట ఒకటి. రెండవది ఏంటంటే మన బాడీలో ఉన్న అతి పెద్ద పెయిన్ కిల్లర్, అతి పెద్ద నొప్పి ఎక్కడున్నా సరే ఇక్కడ నొప్పితే తగ్గిపోతుంది. ఇక్కడ నొప్పితే నొప్పి ఎక్కడున్నా ఇక్కడ నొప్పితే తగ్గిపోతుంది. తర్వాత చెవుల పనితనం, కళ్ళ పనితనం, చెవుల పనితనం, కళ్ళ పనితనం, ముక్కు పనితనం, నోరు, నాలుక పనితనం బ్రహ్మాండంగా పెంచుతుంది. ఇవి మన బాడీలో చాలా ముఖ్యమైనవి కదా, అవునా? చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, ఈ 5 చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటి యొక్క పనితనం పెరగాలన్నా, ముఖం గ్లో రావాలన్నా, ఒంట్లో నొప్పులు తగ్గాలన్నా ఎవరు నొక్కాలి? ఈ LI4 నొక్కాలి. ఇక్కడ నొక్కితే కొంతమందికి ఇప్పుడు చూడండి నొప్పి వస్తుంది. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్, ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ప్రాబ్లం. ఇక్కడ నొక్కగా నొప్పి తగ్గిపోతుంది, ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ యొక్క ప్రథమ లక్షణం ఏంటంటే నో పెయిన్ నో గెయిన్. ఇక్కడ నీకు పెయిన్ లేదు, నువ్వు గెయిన్ అయ్యేది లేదు. ఇక్కడ పెయిన్ ఉంది, వెంటనే గెయిన్ అవుతాం. అంత మంచి పాయింట్స్ నీ ఒంట్లో నీ మందుల కంపెనీ. ఓకే, ఎన్నైనా ఇప్పటికి 3 అయిపోయినాయి. 4వ కంపెనీ ఎక్కడ ఉందంటే ఇదిగో ఇక్కడ మన ఎల్బో ఉంది కదా, ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర
ఇదే పాయింట్. ఇదేంటంటే సర్వరోగ నివారణి. ఏంటిది? సర్వరోగ నివారణి. దీన్ని ఏమంటారంటే మా పరిభాషలో హోమోస్టాటిక్ అంటారు. హోమోస్టాటిక్ పాయింట్ అంటే హార్మోన్స్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఎట్లా ఉండాలి? సమస్థితిలో ఉండాలి. ఇక్కడ నొక్కితే ఎక్కువైనా తక్కువైనా న్యూట్రల్ అయిపోద్ది. హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా న్యూట్రల్ అయిపోద్ది. అంటే నీ శారీరక లక్షణాల్లో ఎక్కువ తక్కువలన్నీ కూడా ఏమవుతాయి? సమస్థితికి తెచ్చిపెడుతుంది. ఇది చాలా పెద్ద మందుల కంపెనీ. దీన్ని ఏమంటాం అంటే ఆల్రౌండర్. క్రికెట్లో ఆల్రౌండర్ లాగా మన బాడీలో ఉన్న పెద్ద ఆల్రౌండర్ ఈ LI11 అమ్మయ్య. సరే, ఇంకొకటి 4 అయిపోయినాయి. 5వది ఇక్కడ ఉంటుంది. ఏంటి దీని పేరేంటంటే ఇంటర్నేషనల్గా దీని పేరేంటంటే DU14. DU14 ఇది మన బాడీలో ఏంటంటే పెద్ద వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేటువంటి పాయింట్. అది మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, చికెన్ గున్యా అవ్వచ్చు, లేదు కరోనా కావచ్చు. ఇక్కడ నొక్కడం అనేది జరిగితే జబ్బు తగ్గిపోతుంది. ఓకే, ఇంకొకటి ఏంటి? జ్వరం ఎవరికైనా ఉంటే ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే అప్పటికప్పుడు జ్వరం తగ్గిపోతుంది. జనరల్గా ఏంటంటే జ్వరం తగ్గాక 3-4 రోజులు నీరసం ఉంటుంది. ఇక్కడ ఇది చేస్తే నీరసం ఉండదు. జ్వరం తగ్గుతుంది కానీ నీరసం ఉండదు. అర్థమైపోయిందా? 5వ మందు. 6వ మందు ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ మెడకి కాలర్ బోన్కి మధ్యలో ఉంటుంది. మెడకి కాలర్ బోన్కి మధ్యలో ఉంటుంది. ఇదేంటంటే GB21 అంటారు యూనివర్సల్గా. ఇదేంటంటే హార్మోనల్ బ్యాలెన్సర్ పాయింట్. హార్మోన్స్ ఇబ్బంది వస్తే ఏమవుతుంది? హైపర్ థైరాయిడో హైపోథైరాయిడో. తర్వాత ఇది కనుక మనం ఎట్టెట్టా నొక్కుంటే మన ఒళ్ళు ఉబ్బిపోయినా లేదా కుషించుకుపోయినా సమస్థితికి వచ్చేస్తుంది. కుషించుకుపోయినా ఒళ్ళు ఎక్కువైపోయినా ఎలా వస్తుంది? సమస్థితికి వస్తుంది. చెస్ట్ పెయిన్ తగ్గిపోతుంది. తర్వాత మన బాడీలో వేడి తత్వము, చలవ తత్వం అని ఉంటాయి. ఈ వేడి చలవ తత్వాలని సమం చేసేస్తుంది ఇది. అటు వేడైతే తగ్గిస్తుంది, చల్లదనం అయితే పెంచుతుంది. ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్ పాయింట్ కదా. ఇది మన పూర్వీకులు ఏం చేశారంటే గొలుసులు ధరించారు. గొలుసులు ధరిస్తే ఇక్కడ ఉన్న DU14 ఉంది కదా, అక్కడ ఏలాడుతూ ఉంటుంది. దాని మూలంగా ఆ మందుల కంపెనీ ఎప్పుడూ ఆడబడుతుంది. ఆడి ఆ వ్యాధి నిరోధక శక్తి మనలో పెరుగుతుంది. అలాగే ఈ మెడంపుడే అది ఇట్లా ఏలాడటం మూలంగా ఈ పాయింట్ కూడా అది యాక్టివేట్ అయ్యి మనకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. అందుకనే మన పూర్వీకులందరూ ఏం చేశారు? ఇప్పుడు దాకా మీరేమనుకుంటున్నారు? ఆకుపంచర్ అంటే అదేదో అనుకున్నారేమో. మీరు కుట్టించుకున్న చెవులు కూడా ఆకుపంచరే. కొంతమంది బంగారం, కొంతమంది వెండి పెట్టారు. ఏం పెట్టినా కుట్టించుకున్నారు కదా. కుట్టించుకోవడం అనేదే ఆకుపంచరు. ఎప్పుడు కుట్టించుకున్నారు మీరు? చిన్నప్పుడు కుట్టించుకున్నారు. ఎప్పటిదాకా ఉంటుంది? ఇదేంటి అంటే మన విజన్, కంటి చూపు బాగుండటం కోసం ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి కుట్టించారు. ఒకప్పుడు మగపిల్లలకు కూడా కుట్టించేవాళ్ళు. ఈ మధ్య క్లాస్ ఎక్కువైంది, వాళ్ళకి కుట్టించట్లా. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ, మీకు తక్కువ. మీకేదో ఇక్కడ మాత్రమే ఉంది. కొంతమందికి అయితే నడువు నొప్పి ఇదిగో ఇక్కడ, మెడ నొప్పి ఇక్కడ, పిల్లలు పుట్టకపోతే ఇక్కడ,
ఇట్లా చెవంతా కుట్టించుకున్న వాళ్ళని మేము చాలా మందిని చూసాం. చెవంతా కుట్టించుకున్న వాళ్ళని ఇవి ఆకుపంచర్ పాయింట్సే, ఆకుపంచర్ విధానమే. ఎప్పటి నుంచి ఉంది ఈ విధానం? దేవతల కాలం నుంచి వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ ఆకుపంచర్ విధానం అమలు జరుగుతూ ఉంది. మనం ఇది ఆకుపంచర్ అని తెలవదు మనకంతే. ఏదో ఆచారం సాంప్రదాయం పేరు మీద మనకి ఈ వైద్యం మన దేశంలో అమలు జరుగుతూ ఉంది. ఎన్నైనాయి ఇప్పటికి? 4, 2, 6 అయిపోయినాయి. ఓకే, 7వది ఎక్కడ ఉంది అంటే సహస్రారం. ఇక్కడ సహస్రారం ఇక్కడ ఎలా కొలవాలి? సహస్రారం ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ఐబ్రోస్ దగ్గర నుంచి బెత్త, మళ్ళీ బెత్త, 3 ఏళ్ళు అంటే ఈ సెంటర్ లైన్ మీద ఇది ఎట్లా తెలుస్తుంది మనకి? చిన్నపిల్లల్లో మాడు. ఇదేంటంటే దీన్ని ఏమని పిలుస్తారు? సహస్రారము, బ్రహ్మనాడి అని పిలుస్తారు. ఈ సహస్రారం బ్రహ్మనాడి ఏం చేస్తుంది అని చూస్తే, ఓకే అందరూ కొంచెం సైలెంట్గా ఉండాలి, అయిపోవచ్చింది. సింపుల్గా వదిలేస్తాం మేము. మనం సహస్రారం బ్రహ్మనాడి ఏం చేస్తుంది? శారీరక, మానసిక 2 రకాల రుగ్మతల్ని తగ్గిస్తుంది. మనం చిన్నపిల్లలకి ఏం చేస్తాం? ఇంత ఆముదం తీసుకుని నెత్తి మీద పెట్టి కొట్టేవాళ్ళం. ఇప్పుడు మనం కూడా ఆ పని చేయాలి. ఇంటికి వెళ్ళంగానే కాస్త నూనె తీసుకుని ఇక్కడ పెట్టి కాసేపు మర్దన చేయండి. ఇలా చేస్తే తలనొప్పి ఉండదు, మెమరీ పవర్ పెరుగుతుంది, జుట్టు రాలిపోదు, మెడ నొప్పులు, తలనొప్పులు, ఒంట్లో ఎక్కడ నొప్పులు ఉన్నా తగ్గిపోతుంది, మంచి నిద్ర పడుతుంది. ఇలా చేస్తే ఏమవుతుంది? మంచి నిద్ర పడుతుంది. అవసరం కదా, నిద్ర కూడా అవసరమేగా. నిద్ర లేకపోతే తర్వాత రోజు వచ్చి క్లాసులో నిద్రపోతారు కదా. 2 దెబ్బలు, 1 దెబ్బ కాదు, 2 దెబ్బలు తగులుతాయి. రాత్రి నూనె పెట్టుకోండి, పొద్దున్నే కాసేపు ఇలా అనుకోండి. డెఫినెట్గా మీకు ఆరోగ్యం మీ సొంతం. ఎందుకు అక్కడ అంటే మన ఒంట్లో ఉండే 72,000 విశ్వం నుంచి శక్తిని తీసుకొచ్చే నాడులు ఇక్కడ కలుస్తాయి. దానికంచెం మనం ఎట్లా అన్నామనుకోండి, అవి చైతన్యమై మూలంత శక్తిని మనకి తీసుకొస్తాయి. ఎన్నైనాయి? 4, 3, 7. 8వది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ముక్కు దూలం దగ్గర నుంచి ఈ లిప్ వరకు 3 భాగాలు చేసి ఇక్కడ కనుక నొక్కినట్లయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. లోవర్ బ్యాక్ పెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా చైతన్యం అవుతుంది. తర్వాత ఎనీ ఎమర్జెన్సీ ఇది ఆఫ్ చేస్తుంది. హార్ట్ అటాక్ ఉన్నా, ఫిట్ స్విచ్ కొట్టుకుంటున్నా, కడుపులో నొప్పి అల్లాడిపోతా ఉన్నా, ఇంకా గాలుపు కొట్టి స్పృహ తప్పి పడిపోయినా, కోమాలో ఉన్న వ్యక్తి అయినా సరే బయటికి రావటానికి ఎనీ ఎమర్జెన్సీ ఇది వాడుకోండి. మీరు వాడుకోండి, ఇంకొకళ్ళకి సాయం కూడా చెయ్యాలి. అలాంటి ఇబ్బందులో ఉన్న ప్రతి వాళ్ళకి మనం ఇది చెప్పచ్చు. వాడు అమ్మకో నాన్నకో చెప్పండి, ఇక్కడ నొక్కండి, వాడికి ఆ ప్రాబ్లము తగ్గిపోతుంది అని. ఎనీ ఎమర్జెన్సీ ఈ పాయింట్ అనేది అత్యుత్తమైన ఎమర్జెన్సీ పాయింట్ మన బాడీలో. సార్ ఓకే, ఎన్నైనా ఇప్పటికి 4, 4, 8 అయిపోయినాయి. ఓకే, 9వది ఎక్కడ అంటే ఇక్కడ. ఎక్కడది? మనకి ఇక్కడ స్టెర్నం బోన్ అని ఉంటుంది కింద. ఇక్కడ బోన్ మొదలవుతుంది, పుడుచుకొచ్చినప్పుడు ఆ బోన్ కాడి నుంచి 3 ఏళ్ళు పైకి ఈ 2 నిప్పల్స్కి సెంటరు ఇక్కడ గుంటలా ఉంటుంది. ఆ గుంటలో నొక్కితే ఏం పెరుగుతుంది అంటే మనలో ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి
పెరుగుతుంది. ఊపిరితిత్తుల రిపేర్ సెంటర్ అది, ఊపిరితిత్తుల యొక్క రిపేర్ సెంటర్. తర్వాత హార్ట్ అటాక్ నుంచి బయటపడేస్తుంది. హార్ట్ అటాక్ నుంచి బయటపడి 3 ముఖ్యమైనవి. ఒకటి ప్రాణశక్తి ఇస్తుంది, రెండవది ఊపిరితిత్తుల్ని రిపేర్ చేస్తుంది, 3 హార్ట్ అటాక్ నుంచి బయటపడేస్తుంది. మరి ఇది మామూలుదా? ఇప్పుడు మనం తింటే శక్తి రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ నొక్కడం జరిగితే శక్తి వచ్చే తీరుతుంది. శక్తి ఉంటే బతుకుడు, లేకపోతే చచ్చుడు. అవునా కాదా? ప్రాణశక్తి ఉంటే బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, పెరిగితే ఆరోగ్యం, ఇంకా పెరిగితే ఆనందం, ఇంకా పెరిగితే పూర్ణాయుష్. ఎందుకు పూర్ణాయుష్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నానంటే, ఈ మధ్య 20-30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు అర్ధంతర సావులు పెరిగిపోయినాయి. ఏంటది? అర్ధంతర సావులు పెరిగిపోయినాయి. ఈ 11 మందులు వాడితే ఏం పెరుగుతుంది? ప్రాణశక్తి పెరుగుతుంది, సావుకు దూరం అవుతారు. ఆరోగ్యవంతులుగా బతకటానికి ఈ మందుల కంపెనీలు మీకోసం ఉన్నాయి. వాటిని వాడుకోవడం ద్వారా మీరు శ్రేయస్కరం. ఎన్నైనా ఇప్పుడు 10వ ఎక్కడ ఉందంటే, ఇక్కడి నుంచి కరెక్ట్గా బెట్టుడు కిందకి, లేదు ఆ స్టెర్నం బోన్ కాడి నుంచి 1,000 ముద్ర కిందకి ఇక్కడ ఉంటుంది. దీని పేరేంటంటే హార్ట్ అలారం పాయింట్. ఏంటిది? హార్ట్ అలారం పాయింట్. ఈ హార్ట్ అలారం పాయింట్ ఏంటంటే నీకు ఇండికేటర్. అది ఏం చెప్తుంది? హార్ట్ పోయే కాలం వచ్చింది, జాగ్రత్త పడు అని చెప్పుద్ది. అక్కడ వచ్చే నొప్పి ఏం చేయాలి? అక్కడే నొక్కేయాలి. అక్కడే కాసేపు నొక్కారనుకో, ఇక్కడ నొప్పి తగ్గిపోతుంది, అక్కడ హార్ట్ సేఫ్ అయిపోతుంది. హార్ట్లో ఉండే ఎలాంటి ప్రాబ్లం అయినా ఈ పాయింట్ తగ్గించేస్తుంది. అందుకనే మన వైద్యులు చాలా మంది ఏం చేశారు ఈ మధ్య, సిపిఆర్ అని ఓ ప్రక్రియ. ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే ఇక్కడ నొక్కండి నొక్కండి, ఇట్ట నొక్కండి అట్ట నొక్కండి అని చెబుతున్నారు కదా. అది దీని మూలంగానే సేఫ్ అవుతున్నారు. ఈ విధానం మూలంగానే సేఫ్ అవుతున్నారు. అలాంటి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మీరు చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి? రెన్ 17, రెన్ 14 గురించి చెప్పండి. డెఫినెట్గా హార్ట్ అటాక్లో అప్పుడే కొట్టుకుంటున్న వాడు కూడా మళ్ళీ నార్మల్ అయ్యడానికి ఉపయోగపడేది ఈ 2. తర్వాత ఇంకొకటి ఫైనల్ లాస్ట్ వెళ్ళిపోదురు గారి రెన్ 12. రెన్ 12 ఎక్కడి నుంచి? బొడ్డు దగ్గర నుంచి 4 ఏళ్ళు 1,000 ముద్ర. ఇది పాయింట్. ఇక్కడ నొప్పి వస్తుందంటే అర్థం ఏంటంటే నీ స్టమక్ బాగా ఏం గోలా? అతి ఆకలైనా ఇక్కడ నొప్పి వస్తుంది, అసలు జీర్ణమే లేకపోయినా ఇక్కడ నొప్పి వస్తుంది. అక్కడే నొక్కేస్తే ఆ హెచ్చు తగ్గులు ఏమవుతాయి? సరే అమ్మయ్య. ఎన్ని మందులు చెప్పాను? ఓకే. ఇప్పుడు ఏంటి? ఇందాక మనం అనుకున్నాం కదా అట్లా గొలుసులు వేసుకుంటే అని. కొంతమందిని మీరు గమనించండి, 3 రకాల గొలుసులు వేస్తారు. ఒక గొలుసు ఏంటి? ఇక్కడ ఎలాడు. ఇంకో గొలుసు ఏంటి? ఇక్కడ ఎలాడు. ఇంకో గొలుసు ఏంటి? ఇది రెన్ 12, రెన్ 14, రెన్ 17. మీరు అంటే హిందూ సాంప్రదాయంలో ఆంజనేయ స్వామి వేసుకునే 3 మాలలు చూడండి, కరెక్ట్ గా ఇక్కడే ఉంటాయి. 1, 2, 3. అంటే ఈ సైన్స్ ని మన పూర్వీకులు ఎప్పటి నుంచో వాడేశారు. అంటే ప్రత్యేకంగా నొక్కకుండానే ఎప్పుడు నొక్కుతూ ఉండేలాగా గొలుసులు ధరించారు. అలాగే మరి ఇక్కడ P6, LU7 యాక్టివేట్ చేయడానికి ఆడపిల్లలు గాజులు, మాలాంటి వాళ్ళు కడియారు. అంటే భారతదేశంలో ఆభరణాలన్నీ కూడా ఆరోగ్య సాధనాలే. భారతదేశంలో వాడుతున్న ఆభరణాలన్నీ కూడా ఆరోగ్య
ఎవరైతే వేసుకుంటారో, ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా నొక్కకపోయినా ఆరోగ్యంగానే ఉంటారు. ప్రత్యేకంగా నొక్కకపోయినా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ గాజులు అనేది తీశారో మగవాళ్ళతో సమానంగా హార్ట్ సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది అన్న సంగతి గుర్తించుకో. అలాగే నేను చెప్పిన ఈ 11 మందుల కంపెనీలు గుర్తుపెట్టుకుని దాని మీద మీరు సాధన చేసి మీ వాళ్ళందరికీ తెలియజేస్తారని ఆశతో ఈనాడు మీకు ఈ క్లాస్ పెట్టబడింది. ఈనాడు మీకు ఈ క్లాస్ పెట్టింది దేనికోసం? మీకోసమే కాదు, మీ బంధువులకి స్నేహితులకి ఈ విధానం గురించి చెప్పి వాడుకునేలాగా చేయాలి అని. తర్వాత నేను చిన్న విషయం చెప్తా. కరోనా టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూశాయి. ఎందుకంటే 140 కోట్ల జనాభా అంటుకుంది అంటే గుట్ల కింద జనం చచ్చిపోతారు అని చెప్పి ఆయా దేశాలన్నీ కూడా మన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాయి. ఏమని? జాగ్రత్త, బాగా పోయేది ఎక్కడ అంటే భారతదేశంలో బోళ్ళు జనాభా, చెప్తే ఎన్రు, పైగా మీకు హాస్పిటల్స్ లేవు, సరైన హాస్పిటల్స్ లేవు. కానీ వాస్తవం ఏం జరిగిందంటే హాస్పిటల్స్ ఉన్న చోటేమో జనం గుట్టలు చచ్చిపోయారు. భారతదేశంలో అతి తక్కువ మంది చచ్చిపోయారు. అది కూడా బాగా ఖర్చు పెట్టుకోనే చచ్చారు. ఏదో మన సాంప్రదాయం ప్రకారం చిట్కా వైద్యాలు చేసుకున్న వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. కరోనా అయిపోయిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆలోచనలో పడింది. ఇదేంటి, భారతదేశంలో జనం చచ్చిపోతారంటే ఇక్కడ సావల అక్కడ చచ్చిపోయారు ఏంటి అని దాని మీద ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ తేల్చింది ఏంటంటే భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే ఈ భారతదేశాన్ని రక్షించింది అని తేల్చారు. తేల్చాక ఊరుకున్నారా? ఊరుకోలా. ఏం చేశారు? గుజరాత్ భావనగర్లో ఓ రీసెర్చ్ సెంటర్ పెట్టారు, పరిశోధన. ఎందుకోసం పెట్టారు వీళ్ళు? ఈ సాంప్రదాయ విధానాల మీద పట్టు సాధించి ప్రపంచానికి తెలియజేయాలి అని. కానీ ఈ లెక్క తేల్తదా? తేలనిస్తారా? ఎందుకంటే ఓ మాఫియా దీని మీద బతుకుతుంది, వాళ్ళు ఎప్పటికీ తేలనివ్వరు. కానీ ఈ బ్రహ్మ రహస్యం ఎవరికి తెలిసింది? మీకు తెలిసింది. ఈ బ్రహ్మ రహస్యాన్ని మీ తోటి వాళ్ళకి కూడా పెట్టి మీరు జీవితకాలం బాగుంటూ ఇక ముందు మీ 7 తరాలు, మీ ముందు వచ్చే 7 తరాలు కూడా బాగుండటం కోసం మీరు కృషి చేయాలని, అందుమూలంగా భారత అభివృద్ధి చెందాలని, ప్రపంచ ప్రజలందరికీ మన భారత విధానాలని అలవరిసేలాగా మనం తయారవ్వాలని ఆశిస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్కి, మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ 4 ముక్కలు మీ చెవులు పెట్టుకుని సాధకులుగా మీరు మారాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఉంది కదా, అర్థమైందా బాగా? సరే, ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ సార్కి మన కళాశాల తరఫున మన విద్యార్థులందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకసారి క్లాప్స్ గట్టిగా కొట్టేసి క్లోజ్ చేస్తాను. బాయ్స్ ముందు వెళ్ళిపోండి, బ్యాగ్ తీసుకుని బాయ్స్ వరకు.